అయితే లైనింగ్ జాయిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ వీడియోలో లోతు తీసుకోలేదు కదా చంక దగ్గర, ఇప్పుడైతే తీస్తున్నాను. ఇక్కడ నేను 3/4 ఇంచు వరకు లోతు తీసుకోండి. వీళ్ళు ఏంటంటే కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి ఒక 3/4 ఇంచు వరకు తీసుకోండి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇట్లా మధ్యలో మాత్రమే తీసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వైపు ఒక 1/4 ఇంచు వరకు ఇలాగా తీసుకోండి. కొంచెం ఇలా క్రాస్గా తీస్తే ఏంటంటే చంక లోపల ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ మళ్ళీ ఒకసారి జాయింట్ చేసుకోండి. విడిపోయినాయి కదా మనం కట్ చేసినప్పుడు, అందుకనేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ వర్క్ వచ్చేసి నేను ఫ్రంట్కి తీసుకున్నాను. ఇప్పుడు నెక్ స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నేను పేపర్ స్టిప్ తీసుకున్నాను. దానిపైన లైనింగ్ వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర వేసేస్తున్నాను. నార్మల్గా కూడా మనం టర్న్ చేసేయచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్నెస్ ఉండదు అనమాట. అందుకని ఇక్కడ నేను పేపర్ స్టిప్ తీసుకొని కింద పేపర్ స్టిఫ్, అలాగే మధ్యలో ఒక లైనింగ్ పీసు, అలానే పైన మన ఫ్రంట్ పార్ట్ ఇలాగ ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇంకా మనకి కింద కనిపిస్తుంది నాకు ఇక్కడ వర్క్ ఎక్కడ వరకు ఉందో దాని చుట్టూ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. మన ఫింగర్తో చూసినా కానీ తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను. ఈ పేపర్ స్టిఫ్ వెడల్పు కొంచెం ఎక్కువనే తీసుకోండి. మనం 4 ఇంచెస్ కదా నెక్ వెడల్పు వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు తీసుకోండి. 6 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పు తీసుకుంటే పేపర్ స్టిఫ్ కానీ లైనింగ్ కానీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లోపల పక్క ఒక 1/4 ఇంచు ఉంచేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోండి ఎమింగ్ చేయడానికి వీలుగా. ఇలా పేపర్ స్టిప్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కూడా లోపలికి పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసేయండి. చూస్తున్నారు కదా వర్క్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనం వర్క్ పక్కనే స్టిచ్ చేసుకున్నాము. ఇలా రౌండ్ వచ్చేసింది కదా. ఇది వచ్చేసి బోట్ నెక్ అంటే ఇంకొంచెం పైకి ఉండొచ్చు. ఇక్కడ నేను కిందకి తీసుకున్నాను కొంచెం డీప్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిన్స్ కట్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాని వెంట ఒక కుట్టు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇంకా కటింగ్ లేకుండా నేనైతే స్టిచ్ చేసేస్తాను. ఇక్కడ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కటింగ్ తీయచ్చు. ఇక్కడ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పైనుంచే నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు, కటింగే చేయాలని ఏం లేదు. చిన్న బ్లౌజులకి ఇలా పైనుంచి కూడా వేసేసుకోవచ్చు. అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే కంపల్సరీ కటింగ్ చేయాలి. చిన్న సైజు వాళ్ళకి ఇలా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ కూడా ఉంది కదా, ఆ మార్కింగ్ వెంటే ఇలా కుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి కప్స్ కూడా చాలా నీట్గా అయితే తేలినాయి అనమాట. ఇంకా లోపల ఎక్కువ కటింగ్ పెట్టట్లేదు. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ ఇలా ఖర్చు ఉంది కదా, కొంచెం లోపలికి పెట్టేసుకొని మడిచి ఇలా పైన ఒక కుట్టు వేసేసేయండి. బయటికి అవి కనపడకుండా దారాలు గట్ట ఇలా రెండు పక్కల కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీ వేసేస్తాను.
కింది సైడు. ఈ కుచ్చుల దగ్గర చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి. మనం డాట్స్ ఉంది కదా, డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మళ్ళీ ఒక కుట్టు పైన వేసేసుకోండి.